వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం రైస్, చపాతీ అన్నింటిలోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 7-8 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గ్రైండ్ చేస్తే వెల్లుల్లి కారం ముద్దలా అవుతుంది, కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్లి కారం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఆయిల్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఎగ్స్కి కొంచెం చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవచ్చు చాకుతో. ఎగ్స్ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు కదండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారంలో ఇదొక్కటి వేయండి అని పెట్టాను. అదేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అదేంటంటే అండి, శనగపిండి అనమాట. దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకోవటం వల్ల కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.